హాయ్ గైస్, యూట్యూబ్ నుంచి ఈరోజే ఫస్ట్ పేమెంట్ వచ్చింది. అంటే వీడు యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది కదా, ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ అని అనుకుంటున్నారు కదా. కానీ పేమెంట్ రావాలంటే మామూలు విషయం కాదు. అందులో నాకు 2023లో వాడు మానిటైజేషన్ ఇచ్చిండు కాబట్టి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి మరీ వాడు మానిటైజేషన్ ఇచ్చిండు. అది కూడా మామూలుగా ఏం కాలేదు. ఆ డబ్బులు రావాలంటే కూడా 4-5 బ్రాంచులు తిరిగితే కానీ రాలేదు నాకు. ఎక్కడ ఎల్బీ నగరు, ఎక్కడ పంజాగుట్ట, ఎక్కడ సికింద్రాబాదు, ఇవన్నీ బ్రాంచులు తిరిగితే కానీ డబ్బులు నా అకౌంట్లోకి రాలేదు. అట్లాంటి తంటాలన్నీ ఉంటాయి అన్నమాట. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మామ. ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థమైతలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడే మీరు చూస్తారు. మామూలుగా అయితే యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే ఒక డ్రీమ్ అచీవ్మెంట్ లాగా ఉంటుంది అనమాట. ఫస్ట్ పేమెంట్ వస్తే అదొక ఎంజాయ్మెంట్ అనమాట. ఎట్లా అంటే అసలు నాకైతే మాత్రం 15 నెలల కష్టం అనమాట. ఒక్క రూపాయి కూడా లేదు. 15 నెలల నుంచి అంటే డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ అయితేనే ఉంటుంది. మ్యాక్సిమం వెరీ రేర్ కేసులని అప్లోడ్ కాదేమో కానీ మ్యాక్సిమం షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ ఏదో ఒకటి అప్లోడ్ అయితేనే ఉంటుంది తప్పించి ఒక్క రోజన్నా ఈరోజు వీడియో అప్లోడ్ చేయలేదు అన్న రోజు అంటే లేదు. వెరీ రేర్ కేసులో బిజీ ఉన్నప్పుడే వీడియో అప్లోడ్ చేయలేదు, కానీ మామూలుగా అయితే ప్రతిరోజు చేసిన అనమాట. నేనైతే ఫస్ట్ 2022 అక్టోబర్ 16th అనుకుంటా షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన. దాని తర్వాత లాంగ్ ఫార్మేట్ వీడియో ఏమో నవంబర్ 2కి అప్లోడ్ చేసిన ఒక వీడియో. దాని తర్వాత ఇక కంటిన్యూస్ అయికుంటూ వచ్చింది. కానీ మానిటైజేషన్ కావడానికి నాకు 7 months ఏమో పట్టింది. 7 months కాదు, అప్రాక్సిమేట్లీ 10 months అనుకుంటా. ఆగస్ట్ 15th ఏమో ఆ మానిటైజేషన్ అయ్యిందనమాట. ఇక అప్పటి నుంచి ఏంటంటే వీడియోస్ ఇక రెగ్యులర్గా చేద్దాం, ఇక మనకు మానిటైజేషన్ అయ్యింది కదా అని అనుకుంటే వెంటనే మా డాడీ బాంబు పేల్చిండు దెబ్బకు. నువ్వు ఇన్స్టిట్యూట్కి జాయిన్ కావాలి అని చెప్పి అప్పటి నుంచి ఆగస్ట్ నుంచి ఇక నేను గేట్ కోచింగ్ వెళ్ళిపోయినా. అందుకే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వచ్చిన. లాంగ్ వీడియోస్ అంతా కుదరలేదు. అండ్ ఇప్పుడు మనకు సిలబస్ అయిపోయింది, నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది, అదంతా అయిపోతుంది, అంత తర్వాత విషయం. కానీ నెక్స్ట్ మాత్రం లాంగ్ ఫార్మేట్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ February 12th తర్వాత ఇక మొత్తం కంటిన్యూస్గా అన్ని రివ్యూస్ వస్తూనే ఉంటాయి. ఫేస్ క్యామ్ ఇవాళ మనకు డబ్బులు రాగానే ఫస్ట్ స్టాండ్ ఒకటి కొనుక్కున్నాం, మైక్ ఒకటి కొనుక్కున్నాం అనమాట. నెక్స్ట్ కెమెరా కూడా ప్లాన్ చేస్తున్నాం. మీరు సపోర్ట్ చేయండి. పేమెంట్ ఇంకా వస్తూనే ఉంటే నెక్స్ట్ ఇంకా వాటి మీద అప్డేట్ చేస్తూనే ఉంటా. అండ్ చాలామందికి ఏంటంటే యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకు కూడా కొంతమంది నెగిటివ్ ఉంటారు, కొంతమంది పాజిటివ్ ఉంటారు. నా విషయానికి వస్తే మాత్రం మ్యాక్సిమం చాలామంది పాజిటివ్ వైపే చూపించారు. అండ్ చాలామంది నెగిటివ్ అనుకున్నా కానీ నా దృష్టికి అయితే రాలేదు. బ్యాక్ సైడ్ అనుకున్నారేమో అరే వీడేంద్రా చేసేదని. వాళ్ళకు నేను చాలా వరకు సమాధానం చెప్పలేదు. నిజం మాట్లాడుకోవాలంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన 9 months వరకు 1000 సబ్స్క్రైబర్సే ఉన్నారు. దాని తర్వాత 9 నుంచి 12 months అంటే ఆ 3 monthsలోనే 50K అయ్యారు. అది గ్రాఫ్ అనమాట. ఎప్పుడన్నా మనం ఫస్ట్ స్టెప్పే చిన్నగా వేస్తాం, దాని తర్వాత అది వెళ్ళిపోతూనే ఉంటుంది. చాలామంది రీసెంట్గా ఫోన్ చేసి అరే మావ 2K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అప్పుడు చూసినారు నేను, మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే 50K 60K ఉన్నారు అని అంటున్నారు. అండ్ ఇది పేమెంట్ వీడియో కదా, ఇది అప్లోడ్ చేస్తే అరే అప్పుడే పేమెంట్ కూడా వచ్చిందిరా అని అనుకుంటారు. కానీ ఏదో అట్లా జరుగుతూనే ఉంటాయి కొన్ని. అండ్ ఏంటంటే షార్ట్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేస్తున్నా, లాంగ్ వీడియోస్ చేయడానికి కుదరట్లేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా హెవీ షెడ్యూల్ అనమాట మంది, అంత బిజీగా ఉంటాం. అందులోటి రివ్యూస్ అప్పుడప్పుడు సందులో బొందులు అన్నట్టుగా ఇస్తూనే ఉన్నాం కదా. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చేస్తాను అనమాట. అండ్ ప్లాన్ చేసుకోవాలి ఇక షెడ్యూల్ కూడా దాని తగ్గట్టు. ఇదంతా చెప్తున్నా ఓకే, మరి ఎంత వచ్చింది పేమెంట్ అంటే మాత్రం $100. అంటే మనకు డాలర్స్ పేమెంట్ చెక్ రిలీజ్ కావాలంటే $100 ఉండాల్సిందే మ్యాండటరీ. ఆ $100 రాగానే వచ్చి తీసుకున్నాను అనమాట. $100 అంటే ఎంత మనకు 8300 అనమాట. చార్జెస్ మూన్ అంతే వచ్చినాయి. కానీ అది ఫస్ట్ పేమెంట్ మనకు అంతే వస్తుంది. ఎవరన్నా యూట్యూబ్లో గ్రో కావాలంటే 1 నుంచే స్టార్ట్ కావాలి. నాకు ఫస్ట్ 30 సబ్స్క్రైబర్స్ నుంచే స్టార్ట్ అయ్యారు కదా. ఇది 8000, తర్వాత ఇంకా నెక్స్ట్ వస్తూనే ఉంటాయి, ఇంకా చేస్తూనే ఉంటాం. అండ్ చాలామందికి ఏంటంటే మోనిటైజేషన్ అండ్ బ్యాంక్ దగ్గర చాలామందికి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండగా కొన్ని తప్పులు చేస్తుంటారు. నాకు కూడా అలానే జరిగింది కొన్ని, కానీ వాటిని రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళినా. మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళకు మనకు యూట్యూబ్లో కూడా చాలామంది ఏంటంటే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదబ్బా. చాలామందికి మానిటైజేషన్ ఎట్లా అప్లై చేయాలి, బ్యాంకుకు ఎక్కడ వెళ్ళాలి, ఏందనేది, ఏ బ్యాంక్ పెట్టాలనేది మనకు ఒక వీడియో చేయాలంటే కష్టం. మనం ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చేది కాదు. అండ్ చాలామందికి ఏంటంటే ఆ డౌట్ ఉంటే మాత్రం ఇక్కడ నా నెంబర్ ఇస్తాను, ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి, వాళ్ళకి రిప్లై ఇస్తా. అండ్ ఎట్లా చేసుకోవాలనేది కూడా చెప్తా. ఎందుకంటే నాకు పర్ఫెక్ట్గా ఆన్సర్ దొరకలేదబ్బా. చాలామంది కూడా కష్టపడుతుంటారు. నేను ఎటువంటి రూపాయలు ఎవరి దగ్గర ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఫ్రీ టైం ఉన్న టైంలో మెసేజ్ చూస్తా, వాళ్ళకి రిప్లై ఇస్తా. ఎట్లా చేసుకోవాలి ఏందనేది, బ్యాంక్ మేనేజర్తో ఎలా మాట్లాడాలి, ఏ బ్యాంక్ యాడ్ చేసుకోవాలి ఏందనేది. ఇదంతా మనకు యూట్యూబ్ సబ్జెక్ట్ కాబట్టి చాలామంది యూట్యూబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు పేర్లు కూడా చెప్తా. లేకపోతే కావాలంటే కింద వీడియోస్ డిస్క్రిప్షన్లో రాస్తా, అంటే లింక్ ఇస్తాను అనమాట, వెళ్ళి చూడండి, నో ప్రాబ్లం. కానీ నాకు మెసేజ్ చేసి మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ కావాలని కానీ నేను చెప్తా, ఏ డౌట్ ఉన్నా కానీ. అండ్ ఎటువంటి మనీ ఆశించిన అవసరం లేదు, మీరు నా వీడియోస్ చూడండి, అదే చాలు నాకు. అండ్ ఇంకా ఏంటిదంటే నెక్స్ట్ ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటా, మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అనమాట. 58K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ 58K అంటే ఈ డ్యూరేషన్లో మాటలు కాదు, నిజంగానే చాలామంది అంటున్నారు. అండ్ అది అయితేనే ఉంటాయి డే బై డే.
చూద్దాం ఇంకా నెక్స్ట్ అది ఎంతవరకు వెళ్తుందో. నేనైతే మ్యాక్సిమం ఇంకొక 2 monthsలో మాత్రం 100K కొట్టాలని అనుకుంటున్నా. ఇంకో 2 months 100K, ఇంకో 2 monthsలో 150 160 అట్లా కొట్టేస్తే సిల్వర్ ప్లే బటన్ వచ్చేస్తుంది. ఇక దాన్ని పట్టుకుని ఊగులాడదాం అంతే, చేసేది లేదు. ఇక నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసరికి వీడియోస్ సిరీస్ లాగా కొన్ని ప్లాన్ చేస్తున్నాను అనమాట. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని మూవీ రిలీజ్ కాకముందు, అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్కి స్టోరీ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ అనేది ఏ లెవెల్లో బిల్డప్ ఇస్తారనేది మనము మూవీ రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో వచ్చిన తర్వాత కానీ ఎలా చేస్తారనేది ఫన్నీ టైప్లో వీడియో చేయాలని అనుకుంటున్నా. స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ జరుగుతుంది. ఏమేమి మూవీస్ చేయాలి, ఏ మూవీస్ గురించి చేయాలని కింద కామెంట్ చేయండి మీరు. ఆ మూవీస్ కూడా నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. నేనైతే ఒక మూవీ అనుకుంటున్నా, ఫస్ట్ దాని మీద ఒక 3-4 అనుకుంటున్నా. అవి కంటిన్యూస్గా మంచిగా చేస్తూనే ఉంటాం, అయితేనే ఉంటుంది. అండ్ అదొకటి ప్లాన్ చేస్తున్నా. ఇది మంచి ఐడియా అయితే కింద కామెంట్ చేయండి. లేదు రిపీటెడ్గా ఉంటుంది, వేరే ఏదైనా ట్రై చేయండి అంటే ఒక ఐడియా అయినా ఇవ్వండి. లేకపోతే నెక్స్ట్ ఏమైనా ఉంటే చెప్పండి. మీరు ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది, నాది ఎక్స్పీరియన్స్ ఏందనేది. అండ్ మీకు కామెంట్ చేయడం కాకపోతే నా నెంబర్ ఇస్తా, అక్కడ కూడా మీరు మెసేజ్ చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నా కానీ, ఏదైనా కాల్ ఉంటే కనుక మాట్లాడండి. ఏదున్నా కానీ ప్రమోషన్ చేయాలని కూడా కింద చేయండి. మనం అన్నీ చూసుకుందాం. అట్లాగే థ్యాంక్ యూ. వీడియో ఎంట్రీ దాకా చూసినందుకు మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.